హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మగ్వాస్ వరల్డ్. ఈరోజు మనం కుకింగ్ సెషన్లో టేస్టీ బ్రెడ్ టోస్ట్ మంచూరియన్ సాస్తో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అండి, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ దీనికి మనం బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్కి ఇలా సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని మనం కట్ చేసేసుకుందామండి. అలానే అన్ని బ్రెడ్ పీసెస్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈచ్ బ్రెడ్ పీస్ని మనం 4 పార్ట్స్కి డివైడ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ఇప్పుడు ఒకసారి నెయ్యిలో టోస్ట్ చేసుకుందామండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు నేను నెయ్యిని యాడ్ చేశాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసి ఒకసారి వీటిని ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ పాన్ పెట్టుకోవాలండి. పాన్లో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేసరికి మనం సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. 1 నిమిషం పాటు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని నేను ఇక్కడైతే 1/2 స్పూన్ కన్నా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో సోయా సాస్ యాడ్ చేశాను. ఇంకా చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ వరకు టొమాటో సాస్ యాడ్ చేశాను. మీరు కూడా మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సాస్ మరీ ఎక్కువైనా కానీ బ్రెడ్ ముక్కలు నానిపోతాయి కాబట్టి సాస్ సమానంగా ఉండేటట్టు తయారు చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇవి మగ్గిన తర్వాత బ్రెడ్ పీసెస్ని దీనిలో యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్లో మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. మీకు కావాలంటే కొంచెం కారం తినేవాళ్ళు పైన కొంచెం అంతా చిల్లీ ఫ్లేక్స్ని స్ప్రింకిల్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే స్నాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.